బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. ఈ నెల 31లోగా ఏఎస్ఐ సర్వే పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. మసీదుకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా సర్వే చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 24న సర్వే ఉండాల్సి ఉండగా సుప్రీంకోర్టు ఇవాల్టి వరకు ఎలాంటి సర్వే చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంను ఆశ్రయించిన ముస్లిం ప్రతినిధులకు అలహాబాద్ హైకోర్టు ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఇవాళ విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు జ్ఞానవాపి మసీదులో సర్వేకు అనుమతించింది. ఈ నెల 31 వరకు సర్వే పూర్తి చేయాలని ఏఎస్ఐని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. ఈ నెల 31లోగా ఏఎస్ఐ సర్వే పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. మసీదుకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా సర్వే చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. యూపీలోని జ్ఞానవాపి మసీదు విషయంలో కొంతకాలంగా వివాదం జరుగుతూ ఉన్నది. అది మసీదు కాదు, శివాలయం అని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం, హైకోర్టుకు వెళ్ళడం, అట్లా కోర్టుల చుట్టూ ఆ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో వాస్తవం ఏంటిది అంటే ఎవరి వాదన ఎంతవరకు కరెక్ట్గా ఉంది, అది మసీదా లేదంటే శివాలయాన్ని మసీదుగా మార్చారా అన్న విషయంలో నిగుదేల్చేందుకు హైకోర్టు కూడా కొద్ది కాలం క్రితం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి అంశం మీద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తు శాఖకు మసీదా శివాలయమా దాన్ని తేల్చండి అని చెప్పేసి ఆదేశించింది. వాస్తవానికి ఆ మసీదు ఎంక్వైరీ విషయంలో కొన్ని వర్గాల వారు కొంతమంది ఆబ్జెక్షన్ చెప్పడము, వాళ్ళు మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కోర్టుకు వెళ్ళడము, కోర్టులో మళ్ళీ పిటిషన్ వేసి వాదన వినిపించడము, ఇదంతా జరిగింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జ్ఞానవాపి మసీదుకు సంబంధించినటువంటి అంశం మీద హైకోర్టు క్లియర్ గా వాళ్ళకి చెప్పింది, మీరు దీంట్లో ఈ కట్టడం ఏంటనేది తేల్చాల్సిందే అని చెప్పేసి ఆదేశించడంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కొంత రంగంలో దిగింది. అయితే దీనికి సంబంధించి కొంత టైం బౌండ్ ఇవ్వాలి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, లేదంటే ఇది మరింత ప్రోలాంగ్ అయ్యే అవకాశం ఉంది. కొంత దీర్ఘకాలంగా ఈ సర్వే విషయంలో కొంత వివాదం పోయే అవకాశం ఉందన్న ఉద్దేశంతో హైకోర్టు కొంతమంది కోవడంతో అలహాబాద్ హైకోర్టు ఈ నెల 31వ తేదీలో సర్వే పూర్తి చేయాలి, పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో అంటే సర్వే సందర్భంగా అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మసీదుకు ఎటువంటి నష్టం జరగకూడదు, ఎలాంటి దాన్ని ఏమంటారు కొట్టడం కానీ ఇట్లాంటి ఏం చేయకూడదు, తవ్వకాలు జరపడం కానీ కొట్టడం ఏం చేయకూడదు అని చెప్పేసి కొన్ని మార్గదర్శకాలు తయారు చేసింది. ఉన్న విషయంలో అంటే ఉన్నటువంటి కట్టడం కానీ లోపల ఉన్నటువంటి భవంతులు వీటికి సంబంధించిన మసీదులో ఉన్నటువంటి అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు, కానీ ఎటువంటి డ్యామేజ్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు స్పష్టంగా చేసింది. అంటే ఈ 31వ తేదీలోగా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు హైకోర్టు తన నివేదికను హైకోర్టుకు నివేదిక సమర్పించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి రేపటి నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జ్ఞానవాపి మసీదులో కొంత సర్వేలు చేసి దాని పూర్వాపరాలు ఏంటిది, ఆ కట్టడం ఏంటిది, వాస్తవానికి అది మసీదా లేక శివాలయమా అనే విషయంలో కొంత తేల్చేందుకు కొంత మార్గం సుగమమైందని చెప్పొచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.